మన హిందూ సాంప్రదాయ ప్రకారం గోమయానికి గోమూత్రానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో తెలుసా? ఒకసారి లక్ష్మీదేవి కాంతివంతమైన దివ్య శరీరాన్ని ధరించి గోవుల మధ్యకు ప్రవేశించింది. అప్పుడు గోవులు అమ్మా మీరు ఎవరో అని అడుగుతాయి. అప్పుడు లక్ష్మీదేవి నన్ను దేవతలు, ఋషులు, మహర్షులు, లోకంలో అందరూ నా కటాక్షం కోసం పూజలు చేస్తారు. లక్ష్మీ కటాక్షం ఉంటే బిచ్చగాడు కూడా రాజై రాజ్యాన్ని వెళ్తాడు. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే పండితుల మాట కూడా ఎవరు లెక్క చేయరు అని చెప్పి నాకు మీ గోవుల శరీరంలో స్థానం కల్పించమని గోవుల్ని కోరింది. లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా బదిలిస్తాయి. లక్ష్మి చంచలమైనది కాబట్టి ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు. అందుకే మా శరీరంలో లక్ష్మీదేవి అయిన మీకు స్థానాన్ని కల్పించడానికి నిరాకరిస్తున్నాం. కోరి వచ్చిన నన్ను అవమానించొద్దు. గోవులైన మీ శరీరంలో ఏదో ఒక భాగంలో నాకు స్థానాన్ని ఇవ్వమని ప్రాధేయపడుతున్నా. అప్పుడు ఆవులు లక్ష్మీదేవిని గోమయంలో గోమూత్రంలో నివాసం ఉండమంటాయి. అందుకే గోమయం, గోమూత్రం పవిత్రమైనవి.